శేఖర్, లావణ్య నీ లైఫ్లో లైఫ్ అంటూ వచ్చిన తర్వాత బిఫోర్ తేడాలు గమనించినట్టయితే, గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఆడియో బయటకు వచ్చిన తర్వాత శేఖర్ భాషని కొట్టి 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 చంపాలి అన్న ఆడియో లక్ష్మీ పడాల మాట్లాడినా అది ఎవరైతే లావణ్య మాట్లాడించినట్టే. నిజంగా ఆడియోకు సంబంధించి శేఖర్ భాష ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది కైండ్ ఆఫ్ కూడా జనాలు కంప్లైంట్ చేయకుండా ఎందుకు లేను, ఖచ్చితంగా కంప్లైంట్ చేశాను. అందిన వెంటనే కంప్లైంట్ చేశాను. ఓకే, పోలీస్ ప్రొటెక్షన్ అడిగాను, గన్ లైసెన్స్ కూడా అప్లై చేస్తున్నాను. ఓకే, అండ్ దాంతోపాటు అన్నిటికన్నా నాకు పెద్ద కవర్ ఏంటి తెలుసా, మీడియా. ఫస్ట్ మీడియాకి వచ్చి ఇది వినిపించిన తర్వాత రేపు నాకు ఏదన్నా అయినా ఎవరి మీదకి వస్తుందో అందరికీ తెలుస్తుంది. అవును. సో దాంట్లో చాలా క్లియర్ కట్గా డ్రగ్ పెడ్లర్ లావణ్య అండ్ లక్ష్మీ పడాల వీళ్ళు ఒకటే ఇంట్లో ఉన్నట్టుగా మనకి క్లియర్ కట్ సమాచారం. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో లావణ్య రిలీజ్ చేసిన ఒక కాల్, శేఖర్ భాష మస్తాన్ సాయి కలిసి కుమ్మక్కై నన్ను ఇరికించడానికి ట్రై చేశారని పెట్టిన కాల్ దాన్ని కూడా నేను అడుగుదాం కాదు. ఆ కాల్ అడగబోయే ముందు ఒక్కసారి ఆ కాల్ జాగ్రత్తగా వింటే, ఆవిడ అందించిన కాల్లోనే మస్తాన్ సాయి ఏమంటాడు, నేను లక్ష్మీ పడాలా కూడా అక్కడే ఉంటుందంటే విన్నానంటే, అది ఎప్పుడు అక్కడే ఉంటుంది భయ్యా అవును అంటాడు. అలాగే వాళ్ళ తమ్ముడు చాలా గట్టిగా వేస్తున్నాడు భయ్యా డ్రగ్స్ అంటాడు. అవును. ఓకే, ఇప్పుడు మస్తాన్ సాయి లాస్ట్ ఏమంటాడు, నేను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా, ఒకవేళ లేకపోతే నేనే తీసుకెళ్ళి పెడతా, మీరు ఎప్పుడు టెస్ట్ చేసినా పాజిటివ్ వస్తుంది అంటాడు. సో వాళ్ళకి కావాల్సిన ఆ ఒక్క పాయింట్ లేకపోయినా సరే నేను పెడతా అన్నప్పుడు నేను పెట్టు అని కూడా అనలా అసలు. అవును, నువ్వు బ్యాలెన్స్డ్గా మాట్లాడావు, ఆడియో విన్నాను నేను ఆ వీడియో. కాకపోతే అదొక్కటే నువ్వు నిజమని నమ్మేట్టయితే మరి లక్ష్మీ పడాల ఎప్పుడు అక్కడే ఉంటుందనే మాట నిజమే. వాడు చెప్పిన మాటలు అది ఒక్కటే నిజం, మిగతావన్నీ అబద్ధాలను ఎట్టా అంటావు? అది నిజం అనుకున్నప్పుడు అన్ని నిజాలను తీసుకో. ఆ కార్తీక్ అనేవాడు లావణ్య తమ్ముడు గట్టిగా డ్రగ్స్ చేస్తున్నాడు అనేది నిజమే కదా, అది నిజమని చెప్పి చూపిస్తున్నప్పుడు ఇవన్నీ నిజాలని నమ్మాలి కదా. మీరు రోజు గట్టిగా డ్రగ్స్ చేస్తారు, పార్టీలు చేసుకుంటారు, అవన్నీ చెప్పాడు కదా. ఓకే. సో లక్ష్మీ పడాల అక్కడే ఉంటుంది అనడానికి మరొక సాక్ష్యం ఏంటంటే చింటూతో మాట్లాడిన కాల్. అవును, చింటూతో మాట్లాడి 2 కాల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ కాల్ ఏంటంటే లావణ్య అప్పుడే చింటూతో మాట్లాడుతుంది, ఒక పక్క హోల్డ్లో పెట్టింది. ఈ లోపల అక్క అని చెప్పి లక్ష్మీ పడాల లేస్తుంది. లేచి పొద్దున్నే లేచావు పెద్ద విషయమే అనగానే, ఎవరక్క ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే, చింటూ అమ్మ, చింటూ అంకుల్, నీకు అంకుల్ అవుతాడు అనగానే, చింటూ అంకుల్ ఐ యామ్ లక్ష్మీ అని చెప్పి మనకు ఒక అద్భుతమైన ఎవిడెన్స్ ఎలా వచ్చిందంటే, చింటూ అంకుల్ ఐ యామ్ లక్ష్మీ, లావణ్య వల్ల నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయాను. ఎందుకంటే శేఖర్ భాష మీద బురద జలిస్తుంది కదా రోజు మీడియాలో, ఆ రకంగా లావణ్య వల్ల వీడు పెద్ద సెలబ్రిటీ అని 3 ఒకటే సెంటెన్స్లో పాపం ఎక్కువ కష్టపడకుండా చింటూ అంకుల్ ఐ యామ్ లక్ష్మీ, లావణ్య వల్ల నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయాను, 3 అక్కడే ఉన్నారు ఒకళ్ళ కాల్లో, వీళ్ళిద్దరు రూమ్లో అని ఎస్టాబ్లిష్ చేసేసింది. సో లావణ్య రూమ్మేట్గా లక్ష్మీ పడాల అక్కడే ఉంటుంది. 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన డ్రగ్ పెడ్లర్కి రూమ్మేట్గా లక్ష్మీ పడాల మంచి పేరు తెచ్చుకుంది. ఆ పేరు కూడా ఆవిడ ఎంజాయ్ చేస్తుంది. ఓకే, లావణ్య వల్ల పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పుడు ఈ లక్ష్మీ పడాల చింటూతో మాట్లాడుతున్నప్పుడు, సరే ఒక నిమిషం నువ్వు ఆగు, చింటూతో నేను ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి గారు మనకి 50 లక్షలు ఇస్తాను మోసం చేశాడు రా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు వాడిని మోసం చేద్దాం. 50 లక్షలు ఎందుకు ఇవ్వాలి ఈవిడికి మస్తాన్ సాయి? ఎందుకంటే ఈవిడ రేప్ కేసు తీసేయడానికి. 12 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లు, ఆ సిఐ మాట్లాడిన 2 కోట్ల వ్యవహారం అంతా పోయి ఫైనల్గా ఇప్పుడు 50 లక్షలకు వచ్చారు. ఆ 50 లక్షలు కూడా వాడు ఇవ్వడానికి ఏడుస్తున్నాడు. ఇప్పుడు మనం వాడిని వేసేద్దాం, మనం మోసం చేసేద్దాం వాడిని అని చెప్పి చింటూతోటి ఏదో డీల్ మాట్లాడుతుంది. పక్కన ఇంకోసారి అంటూ ఉంటుంది, ఈ శేఖర్ భాష గారి గురించి మాట్లాడడానికి ఎవరైనా 2 అమ్మాయిలు దొరుకుతారా? యూట్యూబ్లో వాళ్ళు ఏదో బూతులు మాట్లాడు, వీడు అట్టా చేశాడు, నన్ను నాకు కడుపు చేశాడు, నన్ను మోసం చేశాడు, ఇలాంటివి ఏమన్నా మాట్లాడటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఎవరైనా 2 దొరుకుతారా? ఓకే అంటే నేనే మాట్లాడతాను అక్కడ, నువ్వు మాట్లాడితే గుర్తుపడతాడు చాలా క్లియర్ కట్గా. సో ఆవిడ్ని ఎందుకు ఆయుధంగా వాడుతుంది అంటే చాలా క్లియర్ కట్గా ఆవిడ మా వెబ్ సిరీస్లో పనిచేసింది, ఈ లక్ష్మీ పడాలని ఆవిడ. ఓకే, వెబ్ సిరీస్లో పనిచేసింది, కొంచెం క్లోజ్గా ట్రావెల్ చేసింది. మాకు తెలియదు కదా ఇటువంటి కేటు ఈ డ్రగ్ పెడ్లర్లతో వీళ్ళతో సంబంధం ఉందని తెలియదు కదా, మేము మామూలుగానే ఉండేవాళ్ళం. ఆవిడ కొంచెం స్పేస్ లేకపోయినా ఎక్కువ స్పేస్ తీసుకున్నారు వారు అక్కడ. అవును, ఫోటోలు చూశాను శేఖర్, అది చూసినప్పుడు కూడా క్లోజ్గా ఉన్నట్టు అనిపించింది. అంటే బిఫోర్ లావణ్య కేసులో అక్కడ మీరు కాదు ఆ ఫోటో చూపించి ఇదిగో ఇదిగో వాడు ఒళ్ళో కూర్చుంది అని చెప్పేస్తున్నారు కదా. అవును. సో మీరు అక్కడ గమనించండి, మొత్తం చూపించట్లా,
సగమే చూపిస్తున్నారు. మీకు మొత్తం చూపిస్తే చాలా క్లియర్ కట్గా అవుతుంది. మొత్తం మిగతా వాళ్ళు ఉంటారు. కాదు లగేజ్ ఉంటుంది మొత్తం. ఓకే. ఈవిడ హాస్టల్ నుంచి వస్తూ మొత్తం ఇంత లగేజ్ పెట్టుకొని వచ్చింది, ఎక్కడ ఇసుమంత ఖాళీ ఉండదు. సరే అది పక్కన పెడితే అక్కడ ఆవిడ ఏం చేస్తుంది మీరు గమనించండి. ఏం చేస్తుంది ఆవిడ మీరు గమనించారు? లేదు, నేను చూడలేదు అది. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళో కూర్చుందా, అంత దూరంలో కూర్చుందా, ఇక్కడ ఎక్కడో కూర్చుంది, ఇట్లా పెట్టుకొని తీస్తుంది. ఏం తీస్తుంది? రీల్. ఆకాశాన ఎగిరే మైనా అనే పాటకి ఈవిడ రీల్ ఒకటి చేసుకుంటుంది. ఓకే. ఆ రీల్ చేసుకుంటుంది. సరే ఏదో తీసుకుంటాను, నేను ఒక యాక్టర్ని. సరే ఆవిడ ఏదో కొంచెం ఎక్స్ట్రా చేసింది ఆ టైంలో. సరే పర్లేదు, ఓకే సహించాం. అంతకు మించి ఆవిడతో ఏదో నేను సంబంధం పెట్టేసుకున్నట్టు, ఆవిడని ఏదో నేను చేసేసినట్టు, ఆవిడ నేను మోసం చేసేసినట్టు, ఇలా రకరకాల చేసుకుంది. సరే వాట్ ఎవర్, అదొకటి పెట్టుకొని ఇప్పుడు ఆవిడని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఏ రకం అదొక్కటి పెట్టుకొని చాలు మనం వీడిని ఏదో రకంగా బురద చల్లచ్చు అని చెప్పి అక్కడ మాట్లాడుతుంది అనమాట. వీడితో ఎవరితో మాట్లాడిస్తావా, నువ్వే మాట్లాడతావా, ఈ ఫేక్ అన్నీ చేద్దాం. ఓకే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చింటూకి కాల్ చేస్తుంది ఇప్పుడు. ఎవరు? లక్ష్మి పడాలి. శేఖర్ భాషని ఎలా చంపాలి నేను మీకు ఐడియా ఇస్తాను. వాళ్ళ ఇల్లు అడ్రస్ తెలుసు నాకు, ఎందుకంటే మాతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసింది కదా మా వెబ్ సిరీస్ కోసం. సో అలా మా ఇంటి అడ్రస్ తెలుసు, అక్కడ మనుషులు పెడదాం. అక్కడ కాకపోతే అగో ఆ జడ్చర్ల సమాధి దగ్గరికి వస్తాడు, అక్కడ వేసేద్దాం. లేకపోతే ఏదన్నా ఒక మీడియా ఛానల్కి పిలిపించి వాడు వస్తుంటే సీసీ కెమెరా లేని చోట వేసేద్దాం. మీరు ముందుగానే వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి, ఏదో హాస్పిటల్లో ఉన్నట్టు, సెల్ ఫోన్ సిగ్నల్ అక్కడే పెట్టండి. మొత్తం పక్కా ప్లాన్. క్రిమినల్ అంటే వీళ్ళు. ఇటువంటి వాళ్ళని పాపం అమాయకురాల్లాగా చిత్రీకరిస్తూ పాపం లక్ష్మీ పడాలకు అన్యాయం జరిగిపోయిందని కొన్ని ఛానల్స్ భుజాన్ని వేసుకొని, అంటే వాళ్ళకి అసలు శేఖర్ భాషని చంపదాం అనుకునేది అసలు న్యూసే కాదు. వాళ్ళు వినకు, అది వాళ్ళకి అవసరం లేదు. ఇది వింటే ఎంత క్రిమినల్లో అర్థమవుతుంది. అటువంటి క్రిమినల్ని చాలా అమాయకురాలు అన్యాయం అయిపోయింది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ చూస్తున్నారు. ఏమన్నా వాళ్ళని. ఓకే శేఖర్, 2 ఆడియోలు నేను విన్నాను. లక్ష్మీ పడాల ఎవరైతే చింటూతో మాట్లాడుతున్న ఆడియో విన్నాను, దాంతోపాటు శేఖర్ మస్తాన్ సాయితో మాట్లాడుతున్న ఆడియో కూడా నేను విన్న పరిస్థితి. అంటే శేఖర్ భాష ఏమైనా టెన్షన్ పడ్డారా అంటే ఏం చెప్తారు? మస్తాన్ సాయితో ఆడియో మాట్లాడుతుంది ఏదైతే ఉందో, లక్ష్మీ పడాల అక్కడ ఉంటే చూడండి అన్నట్టుగా చెప్పారు. దానికి సంబంధించి శేఖర్ భాష క్రెడిబిలిటీ ఏమన్నా దానికి సంబంధించి తగ్గిందా అని చెప్పి ఏమన్నా ఫీల్ అయినా అంటే? అస్సలు వీళ్ళు రకరకాల కుట్రలు అన్నీ మొత్తానికి ఏదో నన్ను చంపాలని చెప్పి ఈ చేస్తున్న కుట్ర నాకు ఎప్పటి నుంచో తెలుసు. లేపేద్దాం, ఎందుకంటే నా మీద ఆల్రెడీ ఒక అటాక్ జరిగింది కదా. దానికి తోడు లక్ష్మీ పడాలి అక్కడే ఉంటుందని కూడా నాకు తెలుసు. కానీ ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. ఇప్పుడైతే నా దగ్గర ఈ టెలిఫోనిక్ ఆధారాలు, ఈ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ అప్పుడులో నాకేం లేవు. సో అప్పుడు నేను అని అడిగా, లక్ష్మీ పడాల అక్కడే ఉంటున్నట్టు సమాచారం అంటే అది ఎప్పుడు అక్కడే ఉంటుంది భయ్యా అన్న మాట మీరు వినే ఉంటారు. అవును. ఓకే, సో అది అక్కడే ఉండేటైతే ఈ లావణ్య ఇందాక మనం విన్నాం కదా, ఇంటికి వచ్చిన ఎవ్వరికి కూడా డ్రగ్స్ ఇవ్వకుండా పంపించదు పాపం. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టినట్టు పాపం ఇంటికి వచ్చిన వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. పెద్ద మనసు. ఓకే ఓకే. సో అయితే ఈ అమ్మాయి కూడా ఇచ్చే ఉంటుంది కదా అంటే ఖచ్చితంగా ఇచ్చే ఉంటుంది భయ్య. టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అంటే అది కట్ చేసి ఇక్కడ అంటించారు. ఎయిటింగ్ ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి ఎయిటింగ్ చేసిందనేది మనం ప్రూవ్ చేసాం, మీకు గుర్తుందో? అవును. జైలు డైరెక్ట్గా మనం బోర్డు మీద మాట్లాడాం, డిజిటల్ బోర్డు మీద కూడా మనం మాట్లాడాం. సో మస్తాన్ సాయి జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు ఆ జైల్లో ములాఖత్కి వెళ్ళిన కాల్ ఒకటి ఉంటుంది. ములాఖత్కి దగ్గర నుంచి ఏదో కాల్ మాట్లాడతాడు. ఈవిడితో మాట్లాడిన దాంట్లో ఒక 3.5 నిమిషమే ఉంటుంది, మిగతా 6 నిమిషాలు లేపేస్తుంది అనమాట. తర్వాత మనం ఆ 4 నిమిషాలు కాల్ వేసాం. అవును. ఓకే శేఖర్, అంటే 2 అది పక్కన పెడితే అది పాపం ఇది నిజం అనుకున్నా కూడా ఎక్కడ కూడా నేను డ్రగ్స్ పెట్టమని అనలేదు. అవును, పెట్టమని నేను చెప్పలేదు, కానీ కొన్ని ఛానల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ వాళ్ళు ఇంకేముంది శేఖర్ భాష దొరికిపోయాడు, అర్రే ఇద్దరిని పట్టుకున్నాము అని చెప్పింది ఒకటి. రకరకాలుగా 3 Idiots అని చెప్పేసి కథనాలు ప్రసారం చేసిన ఛానల్స్ కూడా ఉన్నాయి. అంటే శేఖర్ భాషకి సంబంధించి క్రెడిబిలిటీ తగ్గించాలనే ప్రయత్నం డెఫినెట్లీ జరిగింది. కుట్ర జరిగిందని చెప్తారా మీరు? ఇప్పుడు ఇంతమందిలో ఒక్కడే అగనిస్ట్గా పోరాడుతున్నాడంటే వాడు ఒకటి శేఖర్ భాష. అన్నిటికీ అగనిస్ట్గా నించొని మాట్లాడుతున్నా, ఆధారాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు శేఖర్ భాష ఒక్కడే. వీడి క్రెడిబిలిటీ కూడా తగ్గించేస్తే ఇంకా అసలు దీని గురించి మాట్లాడేవాడే వాడు ఉండడు. మనకి అడ్డు అదుపు లేదు, యథేచ్ఛగా చేసుకోవచ్చు. ఓకే, మన దందా అని చెప్పి అనుకున్నారు.